కలశంపై మామిడి ఆకులే ఎందుకు? శుభానికి అసలు కారణం ఇదే. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఏ శుభకార్యమైనా, పూజ అయినా, వ్రతమైనా లేదా హవనమైన కలశ స్థాపనతోనే ప్రారంభమవుతుంది. కలశం అంటే కేవలం నీటితో నింపిన ఒక పాత్ర మాత్రమే కాదు. అది శుభానికి, సంపదకు, దైవత్వానికి ప్రతీక. విశిష్టతను ధాన్యాలు. పురాణాల ప్రకారం కలశ ముఖంలో విష్ణువు, కంఠంలో శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. కలశం మధ్యలో మాతృగణాలన్నీ కొలువై ఉంటాయి. కలశాన్ని స్థాపించిన చోట సానుకూల శక్తి ప్రవహిస్తుందని, తద్వారా ఆ ఇల్లు పరిసరాలు పవిత్రమై దేవతల ఆగమనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. కలశం ముఖంపై ఉంచే ఆకులకు శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఆ ఆకులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి ప్రకృతి దైవత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయి. కలశ స్థాపనలో అత్యధికంగా మామిడి ఆకులను ఉపయోగిస్తారు. మామిడి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ వృద్ధిని సూచిస్తుంది. ఇది సుఖం, సంపద మరియు హరిత శోభకు చిహ్నం. కొన్ని ప్రాంతాల్లో అశోక, రావి, నేరేడు లేదా మర్రి ఆకులను ఉపయోగిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఈ చెట్లన్నీ పవిత్రమైనవని పరిగణించబడతాయి. ఇవి శాంతి, సుదీర్ఘ ఆయువు, స్థిరత్వానికి ప్రతీకలు. కొండ ప్రాంతాలలో మామిడి ఆకులతో పాటు పూష గడ్డిని ఉపయోగిస్తారు. ఇది పూజా స్థలాన్ని మరింత శుద్ధి చేస్తుందని భావిస్తారు. ఈ ఆకులను కలశంలో ఉంచినప్పుడు అవి పూజా స్థలంలోని ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషణ. కలశంలోని నీరు జీవనానికి ఆధారం కాగా, దానిపై ఉండే ఆకులు ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయి. ఆకుల పచ్చదనం జీవితంలోని పురోగతిని గుర్తు చేస్తుంది. పండితుల మాటల్లో చెప్పాలంటే కలశం, దానిపై ఉండే ఆకులు కేవలం మతపరమైన వస్తువులు మాత్రమే కాదు, అవి ప్రకృతి పట్ల మానవుడికి ఉన్న గౌరవానికి మరియు అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపాలు. ఏ పూజనైనా పరిపూర్ణం చేసే శక్తి ఈ కలశ స్థాపనకు ఉంది.